హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వండర్ ఉమెన్ తెలుగు. ఫ్రెండ్స్, నేను మన యూట్యూబ్ ఛానల్లో వీడియో చేసి చాలా రోజులైతే అవుతుంది. ఆర్పిఎఫ్ కానిస్టేబుల్ ఎగ్జామ్ కోసం చాలామంది నాకు పర్సనల్గా అయితే మెసేజ్ చేసి చాలా డౌట్స్ అయితే అడిగారు. ఇంకా అడుగుతూనే ఉన్నారు కూడా. కానీ నేను ఎవరికి రిప్లై అయితే ఇవ్వలేకపోయాను. సో ఎందుకు మీ డౌట్స్కి రిప్లై ఇవ్వలేకపోయాను. అలాగే ఆర్పిఎఫ్ కానిస్టేబుల్కి అయితే నిన్న రిలీజ్ అయింది కదా, సో దానికోసం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేస్తాను. అలాగే నాకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఈ వీడియోలో అయితే నేను చెప్తాను. సో ఇంకా మ్యాటర్లోకి అయితే వెళ్దాం. ఫ్రెండ్స్, మీ డౌట్స్కి నేను రిప్లై ఇవ్వకపోవడానికి రీజన్ ఏంటి అంటే, నేను రీసెంట్గానే ఫిబ్రవరి 21న డెలివరీ అయ్యాను. నాకు సి సెక్షన్ అయితే జరిగింది. సో ఇది విన్నాక నా వీడియోస్ ఫాలో అయ్యే వారికి కొంచెం షాకింగ్గానే అనిపించవచ్చు. ఎందుకంటే నేను ఏ వీడియోలో కూడా ఇప్పటి వరకు నేను ప్రెగ్నెంట్ అని ఎప్పుడు చెప్పలేదు. ఎందుకంటే నా పర్సనల్ లైఫ్ షేర్ చేయాలని అయితే నేను ఎప్పుడూ అనుకోలేదు. కానీ ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, నేను డౌట్స్కి రెస్పాండ్ అవ్వడం లేదని కొంతమంది ఫీల్ అవుతున్నారు. అలాగే కొంతమంది అయితే ఉన్నావా పోయావా అక్క అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు. సో అందుకే నేను ఈ విషయం అయితే షేర్ చేశాను. సో ఇంకా ఎగ్జామ్ విషయానికి వస్తే నాకు చాలా తక్కువ మార్క్స్ అయితే వచ్చాయి. నేను ఎగ్జామ్లో అటెంప్ట్ చేయడమే తక్కువ క్వశ్చన్స్ అటెంప్ట్ చేశాను. ఇంకా అందులో కూడా కొన్ని రాంగ్ అయ్యాయి. సో టోటల్గా నాకు 53 రా మార్క్స్ అయితే వచ్చాయి. నాకు ఇంత తక్కువ మార్క్స్ రావడానికి రీజన్ నాకు డెలివరీ అవ్వడమే అయితే అని నేను చెప్పను, కానీ నాకు డెలివరీ అవ్వడం కూడా వన్ ఆఫ్ ది రీజన్స్ అనే చెప్తాను. నాకు సి సెక్షన్ ఫిబ్రవరి 21న అయితే జరిగింది. సో ఎగ్జాక్ట్గా 2 వీక్స్కి అయితే నాకు ఎగ్జామ్ అనేది పడింది. 10 డేస్ హాస్పిటల్లోనే గడిచిపోయింది. డెలివరీకి ముందు కూడా కొన్ని రోజుల హెల్త్ ప్రాబ్లం వల్ల నేనైతే రివిజన్ చేయలేకపోయాను. అలాగే మాక్ టెస్ట్లో కూడా అసలు 1 మంత్ నుండి కూడా ఎగ్జామ్ బిఫోర్ 1 మంత్ నుండి కూడా నేను ఏ మాక్ టెస్ట్ కూడా అటెంప్ట్ చేయలేదు. సో మా ఇంట్లో అయితే సి సెక్షన్ అయ్యింది కదా అని చెప్పేసి జర్నీ చేయకూడదని ఎగ్జామ్కి కూడా వెళ్ళొద్దన్నారు. కానీ నేను ఇన్ని రోజులు ప్రిపరేషన్ చేశాను కదా, వెళ్ళి ఎగ్జామ్ రాస్తే మార్క్స్ ఎన్ని వచ్చినప్పటికీ ఎగ్జామ్ రాసానన్న సాటిస్ఫాక్షన్ అయినా ఉంటుందని చెప్పేసి ఎగ్జామ్కి అయితే వెళ్ళాను నేను. సో మీకు రెస్పాండ్ అవ్వకపోవడానికి రీజన్ అయితే ఇది. సో ఫ్రెండ్స్, మీరైతే ఎగ్జామ్ బాగా రాశారని నేను అనుకుంటున్నాను. సో మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయనేది కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ చేయండి. సో నేనైతే 80+ వచ్చిన వాళ్ళందరూ కూడా మంచి స్కోర్ చేసినట్టే అని అనుకుంటున్నాను. లేడీస్ అయితే 65+, 70+ చేసిన వాళ్ళందరూ కూడా రన్నింగ్ ప్రాక్టీస్ చేయొచ్చు. సో తక్కువ మార్క్స్ వచ్చిన వాళ్ళు అయితే ఫీల్ అవ్వకండి ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమందికి చదవాలని ఉన్నా కూడా సిచ్యువేషన్స్ సపోర్ట్ చేయకపోవచ్చు. ఎనీవేస్ ఇంకా మనకి ఎన్టీపీసీ అలాగే గ్రూప్ డి నోటిఫికేషన్స్ అయితే ఉన్నాయి కదా, సో వాటి కోసం ప్రిపేర్ అవ్వడానికి అయితే ట్రై చేయండి. లేదు నాకు ఆర్పిఎఫ్ జాబే కావాలి అని అనుకుంటే మాత్రం నెక్స్ట్ నోటిఫికేషన్ కోసం అయితే బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే ఫ్రెండ్స్, ఎన్టీపీసీకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళు ఎవరైనా ఉంటే కామెంట్ సెక్షన్లో ఎస్ అని అయితే కామెంట్ చేయండి. నేను యాక్చువల్గా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టాలని అనుకోలేదు. కానీ కొంతమంది అక్క టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టు అని చెప్పేసి అన్నారని చెప్పి, అలాగే కొన్ని మాక్ టెస్ట్లు కూడా మనం పెట్టుకున్నాం కాబట్టి వాటికి సంబంధించిన పీడిఎఫ్స్ కూడా సెండ్ చేయడానికి ఉంటుందని చెప్పి నేను టెలిగ్రామ్ గ్రూప్ అయితే పెట్టడం జరిగింది. సో అందులో ఉన్నవాళ్ళు మీరైనా మీ డౌట్స్ డిస్కస్ చేసుకుంటారని చెప్పేసి నేను ఆ గ్రూప్ పెట్టాను. నాకైతే రెస్పాండ్ అవ్వడానికి కుదరదు ఫ్రెండ్స్. కుదిరినప్పుడు అయితే నేను ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాను. ఇప్పుడు నాకు చిన్న బేబీ కూడా ఉంది కాబట్టి ఇంకా నాకు కష్టం అవుతుంది. సో ఈ వీడియోలో మీ డౌట్స్ అన్నీ క్లారిఫై అయ్యాయి అని చెప్పేసి నేను అనుకుంటున్నాను.